అందరికీ నమస్కారం. సినిమాలు ఎందుకంటే నేను సినిమాలో హీరో కావాలని నేను ఇలా చేస్తున్నాను. కాశీలో మోనాలిసా ఉంది, ఆవిడ చేతి మీద తోళ్ళ అమ్ముకుని ఆవిడ పైకి వచ్చింది. నేను కూడా పైకి రావాలంటే ఈ బొమ్మలతోనే పైకి రావాలా. ఎందుకంటే నాకు ఎప్పుడు బేబీ సబ్బు కావాలి, బేబీ సబ్బుని టెడ్డి పేరు సబ్బు కావాలి. అందరూ నన్ను బాబు ఒరే గాడిద ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా చూచున్నాను. నలుగురు నరేంద్ర మోడీకి వెళ్ళిపోవాలా, నరేంద్ర మోడీ నన్ను ఎత్తుకోవాలా. నేను చంటికూరని మొత్తం గుండు మళ్ళా తిరిగినాద నేను బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు. బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు. గుండు మళ్ళా తిరిగినాద. అయినా నాకు నన్ను డబ్బులు ఇచ్చింది. ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి. ఎవరు లేరు, నేనేదో కష్టపడి ఫేమస్ కోసం చేస్తున్నాను. కృష్ణ పార్క్ వెళ్తే వాళ్ళు చెప్పారు ఫేమస్ అవుతుంది. వెంకటేష్ సినిమా చాలా బాగుంది, అలాగే రామచరణ్ సినిమా చాలా బాగుంది. నువ్వు ఒక రామచరణ్ సారీ మిమ్మల్ని అందరినీ తిట్టినందుకు నన్ను తప్పులు క్షమించండి అబ్బా, నన్ను క్షమించండి అబ్బా, నన్ను క్షమించండి. చంటికూరలోకి ఏమీ తెలియదు, చాలా చంటికూరని. మీడియా అందరికీ నమస్కారం. సినిమా గురించి తప్పుగా రామచరణ్ సినిమా బాగుందని చెప్పి ఎవరో నేను అనలేదు, వాళ్ళు అన్నారు సినిమా రామచరణ్ సినిమా బాగాలేదని చెప్పారు. ఎవరో ఏ రోజు చెప్పారు, ఏ రోజు అంటే నేను అన్నాను నేను క్షమించండి అబ్బా, నాకేం తెలుసు చంటికూరని చాలా చంటికూరని. అందరూ నన్ను ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని పిలవాలా. నీ చాలా చంటికూరని. ఇండియా రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలియాల. నేను నాకు అమ్మాయి అన్న ఎవరు లేరు. మా ఊర్లో మా చిన్నమ్మ ఉంది, కానీ ఇంటికెళ్ళను, కానీ పని చేయలేను. ఆ గుడికాడ సీనియర్ కాలనీ చిన్నప్పటి నుంచి అక్కడ ఆడుకుంటాను. నేను దొంగతనం చేయను, కావాలంటే ఆడుకుంటుంటాను. ఈయన బాబు తగిన మొన్న 50 రూపాయలు ఇచ్చిండు, మొన్న 70 రూపాయలు ఇచ్చిండు, మొన్న 2 రోజులు 70 రూపాయలు ఇచ్చింది. ఈ మా బాబు పేరు నా అన్నయ్య పానీపూరి ఇచ్చాడు. అయినా చంటికూరని ఒరే ఇలా రారా ఇలా గాడిద ఇలా రారా ఇలా రారా. నా పేరు మహేష్ అని పేరు రాయండి. చాలా చంటికూరండి. ఎప్పటికీ నేను 365 రోజులు నిత్యం చంటికూర కలవడం. నేను మొక్కలు రాసుకుంటే బేబీ సబ్బు రాసుకుంటా. నా బేబీ సబ్బు రాసుకుంటే మొక్కలు లేతగా రావాలా అందంగా నేను పుట్టిన కూరల్లో కనిపించాను. నేను ఫేమస్ కావాలంటే పోయిన సంవత్సరం నేను మట్టి తినేసాను. నేను ఎందుకు చంటికూర నవ్వాలని లేకపోతే చంటికూరండి. హాస్పిటల్లో పంతులు గారు నన్ను హాస్పిటల్లో రాళ్ళు మూత్రం పై వేశారు. ఎంత కష్టం బాధ అనిపించానబ్బా. నన్ను ఎంత కష్టం తెలుసా, సినిమా హీరో అవ్వాలని నాకు కోరిక. ఎప్పటికీ నేను ఇది లైఫ్ అంతా నేను మొన్న ఒక్కరు అందరు కొట్టిన వాళ్ళే, అందరు కొడతారు కానీ దెబ్బలు తింటున్నాను, అయినా ఫేమస్ అవుతలేదు. లైఫ్ అంతా చంటికూరండి, చాలా చంటికూరండి. యారా గాడిద ఇలా రారా. ఒక సినిమా హీరో పైన టైటిల్ సినిమాలో నా పేరు సినిమాలో ఏం పెట్టుకున్నాను, ఒరే గాడిద సినిమాలో టైటిల్ ఎలా ఉన్నాయి, ఒరే గాడిద ఇలా రారా అని పిలవాల. అంటే నేను ఈ పాల ప్యాకెట్ వాటిలో పచ్చి పాలు ప్యాకెట్ అంటే ఇగో నేను చేసిన కామెడీలు ఎవరికి రాదు, నాగర ఎవరు చేయలేరు. ఇగో ఓచ్చునానా చుచ్చునానా తాగు మీ ఇద్దరు తాగుతున్నారు. ఓచ్చునానా చుచ్చునానా అడ్డడ్డడ్డే ఓచ్చునానా ఓచ్చు. నేను డైపర్ కూడా ధైర్యం డైపర్ వేసుకుంటాను. చంటికూరండి ఎప్పటికీ చాలా చంటికూరండి. సినిమాలు 3 సినిమాలు చాలా బాగున్నాయి. అది బుజ్జమ్మ సినిమా పవన్ కళ్యాణ్ పక్క అయితే అవుతాబ్బా. సినిమా పవన్ కళ్యాణ్ సినిమా బావసారి జై బావసారికి జై, జై బావసారికి జై, జై బావసారికి జై, జై తెలుగుదేశం.